హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు ట్రెడిషనల్గా పాతకాలంలో అమ్మమ్మలు ఎలా చేస్తారో ఆ రకంగా నేను చూపించబోతున్నాను. ఇందుకోసం నేను 1 kg చేపల్ని తీసుకున్నాను. చేపల్ని ఇలా అక్కడ అంటే షాప్ వాళ్ళే మనకి క్లీన్ చేసి ఇస్తారు. చేసిన తర్వాత మనం ఇంటికి తీసుకొచ్చి కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. సో సాల్ట్ అంటే రాక్ సాల్ట్ యూస్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ రకంగా లోపల ఉండే డస్ట్ అంతా కూడా మనం నీట్గా చూడండి, లోపల అదంతా ఉంటుంది కదా. సో దాన్ని క్లీన్గా మనము క్లీన్ చేసుకొని అండ్ మళ్ళీ ఇంకొకసారి కూడా సాల్ట్ వేసేసుకొని క్లీన్ చేసుకోవాలి. నీట్గా మనం క్లీన్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దీనికోసం మనం 100 grams చింతపండు తీసుకోవాలి, 4 టొమాటోస్, 2 మిర్చి అండ్ అల్లం వెల్లుల్లి, అలాగే ఆనియన్స్ ఒక 3 సరిపోతాయి. ఫస్ట్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, టొమాటోస్ని మనము మిక్సీ వేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే చింతపండు కూడా నానబెట్టుకోవాలి. తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని ముందుగా మనం ఏదైతే చేపల్ని క్లీన్ చేసుకున్నామో అవన్నీ కూడా తీసుకోవాలి. మనం చేపలు ఎప్పుడు కూడా ఎక్కువ రబ్ చేయకూడదు అండ్ చేపల కూర చేసేటప్పుడు కూడా గరిటె పెట్టి తిప్పేయకూడదు. ఇది మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్. సో దీన్ని ఫస్ట్ ఇందులో మిక్స్ చేసుకుందాం. మనం చేపలను కూడా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ అవి చేసుకున్నట్టు ఎక్కువ టైం మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం పులుసు చేసుకునే ఒక 1-2 minutes ముందు రెడీ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో ఒక 2 tablespoons సాల్ట్ అండ్ అలాగే కొంచెం కారం వేసుకోవాలి. చేపల కూరకి కారం చాలా ఎక్కువ ఉండాలి. నెల్లూరు చేపల పులుసులో స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి ఇంకా కొంచెం వేసుకొని అలాగే ఒక tablespoon పసుపు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో దాన్ని ఇలాగా గుజ్జు అంతా తీసేసి రసం తయారు చేసుకోవాలి. సో పీసెస్కి ఇలా చేసుకుంటే ఎక్కువగా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. నార్మల్గా చాలామంది పులుసు అంతా పెట్టేసి తర్వాత చేపలు వేస్తారు. సో ట్రెడిషనల్ పాతకాలంలో ఫస్ట్ ఇలా చేసేవాళ్ళు అన్నమాట. నెక్స్ట్ మనం చేసుకున్న చింతపండుని దీంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చేపల పులుసు అంటే పులుసు క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి మనకి. గ్రేవీ లాగా చేస్తారు. సో అలా ఉండకుండా పులుసు అనేది ఉంటేనే చేపల పులుసుకి టేస్ట్. సో సెకండ్ టైం కూడా మనం బాగా ఈ గుజ్జు అంతా మిక్స్ చేసుకొని యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 గరిటెలు ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక tablespoon జీలకర్ర, ఒక tablespoon ఆవాలు, ఒక tablespoon మినప్పప్పు వేసుకోవాలి. ముందుగా మనం చూపించిన మిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. మనం కారం ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి మిర్చి అనేది తక్కువ తీసుకోండి. మీరు తక్కువ స్పైసెస్ యూజ్ చేయాలనుకుంటే తక్కువ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆనియన్స్ వేసుకొని ఒకసారి వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. సో ఫైనల్గా కూడా కొత్తిమీర వేసుకోవచ్చు, బట్ ఇలా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పులుసునంతా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక 15 minutes మనం వీటిని బాగా మరిగించుకోవాలి. ఎక్కువ టైం మరిగించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చేప ముక్కలు ఎక్కువ ఉడికితే విరిగిపోతాయి. సో 10 to 15 minutes సరిపోతుంది. సో కాసేపు వీటిని ఉడికించుకుందాం. సో 15 minutes అయిపోయింది. చూసారు కదా, చేపల కూర చిక్కగా బాగా దగ్గర పడి ఎంత బాగా నురుగు వస్తుందో చూడండి. సో బాగా
కలర్ కూడా చాలా బాగుంది, బాగా పీసెస్ అన్నీ ఉడికాయి. నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేయాల్సిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆవాలు మెంతులు మిక్స్ చేసుకొని ఆ ఒక పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు అనేది వచ్చేస్తుంది. సో 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ ఊరికే అలా పైన మిక్స్ చేసి ఎక్కువ గరిటె పెట్టి కలిపేయద్దు, ముక్కలు అనేవి త్వరగా విడిపోతాయి. మీకు ఫ్రెష్ ఫిషెస్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఐస్లో పెట్టినవి 1 or 2 డేస్వి అయితే మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. చేపల పులుసుకి చేపలు విరిగిపోకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ ఏంటంటే ముందుగా మనం పులుసు పెట్టడానికంటే ముందు కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్ మీద ఫిషెస్ని లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత పులుసు పెట్టుకోండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకైతే కర్రీ రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకుందాం. సో చూసారు కదా, ఇంకా నేను ఆగను, చాలా ఆకలిగా ఉంది. సో చూపిస్తుంటేనే నోట్లో అందరికీ నీళ్ళు ఊరిపోతున్నాయని నాకు తెలుసు. సో ఇంకెందుకు ఆలస్యం, వేడి రైస్ తీసుకొని ఇప్పుడు చేపల కూర ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. సో రైస్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఫిష్ పీస్ అనేది నేను వేసుకుంటున్నాను. మీ అందరికి కూడా చాలా నోరు ఊరుతుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చక్కగా ట్రై చేసుకొని ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నా ఛానల్ నుండి వస్తాయి. సో ఇంకా టేస్ట్ చేస్తున్నాను. చాలా వేడిగా ఉంది కదా, సో ఎప్పుడెప్పుడు తింటానా అని మీరు కూడా ఎదురు చూస్తున్నారు. సో చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.